విద్యా సంవత్సరం మొదలైంది. ప్రైవేట్ పాఠశాలలు వ్యాపారానికి తెరలేపాయి. ఇక అది తప్పు కదా అని అడిగితే తప్పుడు కేసు పెట్టేందుకు కూడా సిద్ధమే అంటున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఏకశిలా పాఠశాలలో జరిగిన ఉదాంతం విద్యా సంస్థల్లో జరుగుతున్న వ్యాపార ధోరణికి అద్దం పడుతుంది. ఇది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని ఏకశిలా స్కూల్. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఎప్పట్లాగే తమ వ్యాపారానికి తెరతీసింది ఈ విద్యా సంస్థ. పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, కంపాస్ బాక్సులు ఒకటేమిటి అన్నీ ఈ స్కూల్లోనే అమ్ముతున్నారు. వాటన్నింటిపైన పాఠశాల యాజమాన్యం చైర్మన్ ఫోటో కూడా ముద్రించారు. పోనీ విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్నారా అంటే అదీ లేదు. బయటి ధరల కంటే కాస్త ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పుస్తకాల విక్రయాన్ని అడ్డుకోవాలని అధికారులను వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు, చైర్మన్ ఫోటోతో ఉన్న నోట్ బుక్లు అమ్ముతున్నారని ఏబీవీపీ ఆధ్వర్యంలో పుస్తకాలతో ధర్నా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసిన మీడియా పాఠశాలకు వార్త కవరేజ్ నిమిత్తం వెళితే మొదట నిరాకరించి కొద్దిసేపటి తర్వాత అనుమతించింది. మీడియాతో మాట్లాడిన పాఠశాల ప్రిన్సిపల్ కూడా పొంతనలేని సమాధానాలు చెప్పారు. తప్పు తమది కాదన్నట్లు ఏబీవీపీ కార్యకర్తలే దొంగతనం కోసం వచ్చినట్లు చిత్రీకరించారు. అయితే మీడియా అడిగిన మాటలకు ఆయన నీళ్లు నమిలారు. ఇదే బుక్ బయట బుక్ స్టాల్ లో దొరుకుతుంది కదా సార్. ఇదే క్లాస్ బుక్ బుక్ చేసుకుని యాజ్ పర్ నామ్స్ ఉన్నాయి అమ్మట్లేదు. యాజ్ పర్ నామ్స్ అలా ఉన్నాయా? లేవు. మరి ఇంత ప్రింటింగ్ వేసుకుని ఇవన్నీ వేసుకుని మ్యూజియం లో పెట్టి అందరికి చూపేనికి తీసుకొస్తారా సార్? ఈ లేదు సార్, మేము అమ్మట్లేదు క్యాంపస్ లో. స్టాక్ పాయింట్ పెట్టుకున్నాం. లాస్ట్ 2 months తర్వాత పంపిద్దామని, మెయిన్ క్యాంపస్ పంపిద్దామని. తప్పే గానీ లాక్ చేసి ఉన్నది కదా, దాన్ని మనం సేల్ చేయట్లేదు కదా. విద్యాబుద్ధులు చెప్పాల్సిన పాఠశాలలో వ్యాపారం చేయడమే కాకుండా అడిగేందుకు వచ్చిన వారికి దొంగతనం అండగట్టే స్థాయికి ఏకశిలా పాఠశాల యాజమాన్యం ఎదిగిందంటే వారు ఏ మార్గంలో వెళుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ కేంద్రంలోనే ఇంతటి దాడులు జరుగుతుందంటే విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమి పట్టినట్లు, అది తమ సమస్య కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడానికి వారి కారణాలు వారికి ఉంటాయి. అందుకే ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపారం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఈ రోజు పలుమార్లు డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారికి కానీ వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ రోజు వాళ్ళ ఇష్టానుసారంగా ఏకశిలా స్కూల్లో వాళ్ళ ఇష్టానుసారంగా వేలకు లక్షలు పెట్టి ఒక బుక్స్ కానివ్వండి, యూనిఫామ్ కానివ్వండి, ఈ రోజు ప్యాడ్, పెన్సిల్ అన్ని కూడా వీళ్ళే అమ్ముతూ విద్యార్థుల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో చెలగాటమాడుతున్నారు. దీనిపైన పలుమార్లు డిఓ గారికి కానీ, ఎంఈఓ గారికి కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా డిఓ గారు, ఎంఈఓ గారు కళ్ళు తెరిచి ఈ యొక్క స్కూల్ పైన వెంటనే నోటీస్ కానివ్వండి, దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది.